హలో. నమస్తే. 2025 జనవరి మాసంలో ప్రపంచ రాజకీయ పెద్దన్నగా వ్యవహరిస్తున్నటువంటి అమెరికా దేశానికి రెండోసారి ట్రంప్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. రెండోసారి ట్రంప్ అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నప్పుడు కూడా చాలా నిర్మోహమాటంగా, చాలా బహాటంగా అమెరికా దేశ పౌరులకు తన అధ్యక్ష పదవి పోటీలో భాగంగా జరిగినటువంటి ప్రచార సందర్భాల్లో మేడిపండు చూడు మేలిమైనుండు, పొట్ట విప్పి చూడు పురుగులుండు అన్నట్టుంది మన అమెరికా సమాజం యొక్క ఆర్థిక పరిస్థితి. జో బైడెన్ కాలంలో ప్రధానంగా అమెరికా యొక్క ఆర్థిక వ్యవస్థ అంతా కూడా చిన్నాభిన్నమైంది. అమెరికా సిటిజన్స్ యొక్క జీవన ప్రమాణాలు మెల్లమెల్లగా తగ్గుతున్నాయి. ఆర్థిక వ్యవస్థ అంతా కూడా పూర్తిగా చేదాటిపోతుంది. కాబట్టి నేను గనుక రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా అధికారంలోకి వస్తే వచ్చిన తక్షణమే అమెరికా యొక్క ఆర్థిక వ్యవస్థను మళ్ళీ పరిపుష్టి చేయడం కోసం, దాన్ని సరైన పద్ధతిలో నిలబెట్టడం కోసం కఠినాతి కఠినమైన నిర్ణయాలు తీసుకుంటా. అవసరమైతే ప్రపంచవ్యాప్తంగా అంతకుముందు అమెరికా దేశము ఏర్పరచుకున్నటువంటి ద్వైపాక్షిక సంబంధాలను కూడా రద్దు చేసుకుంటా. అమెరికా ప్రజల కంటే నాకు ఎవరు గొప్ప కాదు అనేటువంటి ఒక రాజకీయ భావోద్వేగాన్ని కలిగించే పద్ధతిలో ఆయన మాట్లాడినాడు. సరే, అమెరికాలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజలు కారణాలు ఏమైనప్పటికీ ట్రంప్ను అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఆయన అధ్యక్షుడిగా అధికారంలోకి వచ్చినాడు. వచ్చిన తర్వాత తను చెప్పినట్టే ఇవాళ గత దాదాపు 2-3 నెలలుగా ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజు అది మీడియాలో ఒక బ్యానర్ ఐటెంగా ఆయన కనబడుతున్నాడు. రాను రాను ఈ మధ్య కాలంలో ఒక 15-20 రోజులుగా ట్రంప్ తీసుకున్నటువంటి చర్యల వల్ల, ఆర్థికపరమైనటువంటి రాజకీయ నిర్ణయాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా మొత్తం ఆర్థిక వ్యవస్థ అంతా కూడా చిన్నాభిన్నమైపోతుంది. స్టాక్ ఎక్స్చేంజ్ మార్కెట్లన్నీ కూడా కుప్పగూలిపోయినాయి. అది సేవల రంగమైనా, పారిశ్రామిక రంగమైనా, చివరికి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వ్యవసాయ రంగం కూడా, ఈ రంగం ఆ రంగం అని ఏం లేదు, అన్ని రంగాలలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తలకిందలైపోతున్నది అనేటువంటిది మనం వార్తాపత్రికల్లో చదువుతున్నాం. టీవీలలో పెద్ద స్థాయిలలో చర్చ జరుగుతుంది. ప్రపంచంలో పేరెక్కగలిగినటువంటి ఆర్థికవేత్తలు విశ్లేషణ చేస్తున్నారు. చాలా చర్చ జరుగుతుంది దీని మీద. ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చర్చలు జరుగుతున్నాయి. రాజకీయ పరంగా ఈ ఆర్థిక వ్యవస్థలు ఆయా దేశాల్లో ఉన్నటువంటి విదేశాంగ మంత్రులు కావచ్చు, ప్రధానమంత్రులు కావచ్చు, అధ్యక్షులు కావచ్చు, ఈ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటే ఏదో ఒక రూపంలో 1990 తర్వాత ప్రపంచీకరణ జరిగిన తర్వాత గ్లోబలైజేషన్ యొక్క ఎఫెక్ట్ ద్వారా మొత్తం కూడా ఇవాళ ప్రపంచమే ఒక గ్రామంగా మారిపోయిన తర్వాత ఏ వస్తువునైనా ఎక్కడైనా ఉత్పత్తి చేసుకోవచ్చు. ఉత్పత్తి చేసినటువంటి వస్తువును ఎక్కడైనా మార్కెట్ చేసుకోవచ్చు, అమ్ముకోవచ్చు అనేటువంటి ఒక ప్రపంచ స్వేచ్ఛ విపణి వచ్చిన తర్వాత సడన్గా అమెరికా పాలకులు ట్రంప్ రూపంలో ఇట్లాంటి ఆంక్షలు పెడితే, అంటే ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయంగా స్వేచ్ఛా విపణిని గౌరవిస్తూ ప్రపంచ దేశాలన్నీ ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో కావచ్చు, లేదా కూటముల రూపంలో యూరోపియన్ కూటమి, యూరోపియన్ యూనియన్ రూపంలో కావచ్చు, లేదా ఉత్తర దక్షిణ ధృవాలు, సౌత్ అని, నార్త్ సౌత్ అని, సౌత్ వెస్ట్ అని, ఇట్లా రకరకాల పోలరైజేషన్ రూపంలో ఏర్పరచుకున్నటువంటి 2 దేశాలు కావచ్చు, లేదా కొన్ని దేశాలు ఒక కూటమిగా ఏర్పడి ఇంకొక కూటమిగా ఉన్నటువంటి దేశాలతోని అటు ఆసియా ఖండము,
యూరోపియన్ ఖండంతో కావచ్చు, యూరోపియన్ ఖండము, ఆసియా, ఆఫ్రికా ఖండంతో కావచ్చు, ఇట్లా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని 7 ఖండాలన్నీ కూడా ఇవాళ ఒక స్వేచ్ఛా విప్లవంలోకొచ్చిన ఈ సందర్భంలో ఈ మొత్తంగా ప్రపంచ వాణిజ్యము, వ్యాపారాలు, పెట్టుబడిదారులకు లాభాలు చేకూర్చడంతో పాటు మొత్తంగా ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఏ దేశం యొక్క నిర్ణయం వల్లనైనా, తప్పుడు నిర్ణయాల వల్ల ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోయేటువంటి ఒక తీక్షణమైన, తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవద్దని అనేక రకాల ఒప్పందాలు, నిబంధనలు ఉన్నప్పటికీ వాటన్నిటిని తలదన్ని ట్రంప్ గత 15, 20 రోజులుగా తనకు రాజకీయంగా నచ్చనటువంటి, తనకు రాజకీయంగా తను మొత్తంగా అమెరికా సమాజం అంతా కూడా ట్రంప్ లాగా ఆలోచిస్తుందంటే వాస్తవానికి అదేం లేదు. గత వారం 10 రోజులుగా అమెరికాలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాలలో విశ్వవిద్యాలయాల కేంద్రంగా సభ్య సమాజము, అమెరికన్ సిటిజన్స్ చాలా పెద్ద ఎత్తున ట్రంప్ యొక్క ఈ టారిఫ్‌ను విధానాలను వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. కానీ మెజారిటీ ప్రజలు తనకు ఓట్లేసినారు. ప్రజలు ఒక జనరల్ కన్సెంట్ ఆయనకిచ్చినారు ప్రెసిడెంట్‌గా. కాబట్టి రాబోయే 4 సంవత్సరాలలో ఆయననే ఆ దేశం యొక్క ఆర్థిక, రాజకీయ, సామాజిక స్థితిగతులు నిర్ణయించే అధికారం తనకున్నది. అయితే ఇవాళ ట్రంపు తనకు నచ్చని కెనడా లాంటిది, మెక్సికో లాంటి దేశాలు, లేదా భావజాల పరంగా ఒక చాలా దీర్ఘకాలికంగా ఒక శత్రు వైరుధ్యంతో ఉన్నటువంటి కమ్యూనిస్టుల దేశాలైనటువంటి చైనా లాంటి దేశంతోని చాలా విచిత్రంగా ఈ మధ్య కాలంలో అటు యుక్రెయిన్, రష్యా వార్ సందర్భంగా జరుగుతున్న పరిణామాలు చూస్తే ఇదొక పెద్ద ఆసక్తికరమైన పరిణామం ఏంటంటే, ఇవాళ రష్యా, అమెరికా యుక్రెయిన్ విషయం వచ్చినప్పుడు రష్యాను అమెరికా సమర్థించడం, అందులో ట్రంప్ వచ్చిన తర్వాత మరింత వేగవంతంగా అట్లాంటి పరిణామాలు జరిగినాయి. సరే, ఎందుకు మరి రష్యా సమాజం కూడా లేదా రష్యా పాలకులు పుతిన్ విషయంలో పూర్తిగా మార్క్సిజము లేదా కమ్యూనిజం భావజాలం నుంచి బయటకొచ్చి ట్రంప్ నిర్ణయించినటువంటి రాజకీయ వ్యూహంలో భాగంగా రాజకీయ చట్రంలోకి పూర్తిగా లిబరల్ అయిపోయినారా అనేటువంటిది ఒక ప్రశ్న అట్లా ఉన్నప్పటికీ, ముఖ్యంగా మెక్సికో, కెనడా, యూరోపియన్ యూనియన్, అట్లాగే అరబ్ కంట్రీస్, ముఖ్యంగా ఇరాన్ లాంటి దేశం మీద, ఇటు తర్వాత ఉత్తర కొరియా, ఇట్లాంటి దేశాల మీద రకరకాల పద్ధతిలో ఆర్థిక ఆంక్షలు పెట్టడం అనేటువంటిది జరుగుతుంది. ఇది ఎప్పుడో అప్పుడు 1900 రెండో ప్రపంచ యుద్ధం కాలంలో, లేదా రెండో ప్రపంచ యుద్ధం ప్రభావం ద్వారా 1939లో ఆర్థిక మాంద్యం ఏర్పడేది, ప్రపంచ ఆర్థిక మాంద్యం. ఆ ప్రపంచ ఆర్థిక మాంద్యం అనేటువంటిది అప్పటికే చాలా బీద దేశాలన్నీ కూడా పూర్తిగా కుండలిపోయినాయి. కొంత ఎదిగొస్తున్నటువంటి రాజ్యాలు కూడా వాళ్ళ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా చిన్నభిన్నమైంది. ఈవెన్ ఆ కాలానికి యుద్ధంలో గెలిచి ఆర్థికంగా పరిపుష్టి సాధించినటువంటి రాజ్యాలు కూడా వాళ్ళ ఆర్థిక వ్యవస్థలో అంతర్గతంగా చాలా కష్టాలు, ఇబ్బందులు పడ్డ మాట వాస్తవం. ఆ రెండో ప్రపంచ యుద్ధం యొక్క గుణపాఠం నుంచి, ప్రపంచ ఆర్థిక లోటు నుంచి, ద్రవ్యోల్బణం నుంచే గుణపాఠాలు నేర్చుకున్న మొత్తం ప్రపంచ మానవాళి, ముఖ్యంగా రాజకీయ నాయకులు, పాలకులు ఒక నిర్ణయానికొచ్చి, ఇంత కొన్ని పరిమితులు, లోపాలు ఉన్నప్పటికీ వ్యవస్థను కాపాడడం ఎలా, తన దేశంలో ఉత్పత్తి అయ్యే వస్తు సంపద, ఆ దేశం యొక్క ఆర్థిక పరిపుష్టి కోసం ప్రతి దేశం స్వతహాగా ఆలోచన చేస్తూనే, వ్యాపార రంగాన్ని అభివృద్ధి చేసుకుంటూనే ఇతర దేశాల యొక్క ఆర్థిక స్వావలంబనను పూర్తిగా ఒక యుద్ధ రూపంలో, శత్రువాదంతోని, యుద్ధాకాంక్ష రూపంలో ఎక్కడ ధ్వంసం చేయడానికి వీల్లేదనేటువంటి చాలా నిబంధనలు, చాలా కట్టుబాట్లు పెట్టుకున్నాం. వాటన్నిటిని పూర్తిగా పక్కన పెట్టేసి కెనడా లాంటి, మెక్సికో లాంటి దేశాల మీదనైతే పూర్తిగా విరుచుకుపడ్డాడు. చైనా మీద ఇవాళ మనం చూస్తే దాదాపు చైనా మీద రకరకాల ఆంక్షలు పెట్టాడు. అంతెందుకు, మిత్రదేశంగా పత్రికలలో లేదంటే టీవీలలో బాగా ప్రచారం అవుతున్నది, అమెరికా ఇండియాకు చాలా మంచి సత్సంబంధాలు ఉన్నాయి, గౌరవ ప్రధానమంత్రి మోడీ గారికి ట్రంప్ చాలా ఆప్త మిత్రుడని. నిజమే, ఇందులో భాగంగానే మన విదేశాంగ మంత్రి వెళ్ళి వచ్చినాడు. తర్వాత గౌరవ ప్రధానమంత్రి గారు కూడా వెళ్ళినప్పుడు స్నేహపూర్వకంగానే ఉంది కానీ వ్యవస్థ, అమెరికాను వదిలి మళ్ళీ ఇండియాకి వచ్చే లోపే
తెల్లారితేనే ట్రంప్ అన్న మాట ఏందంటే, మోడీ నాకు మంచి మిత్రుడు. రాజకీయంగా మా ఇద్దరి మధ్య చాలా మా ఇద్దరి అభిప్రాయాలు చాలా విషయాలలో చాలా ఒకే అభిప్రాయం ఉంది. అయినప్పటికీ ఇండియా మీద కూడా మేము సుంకాలు విధిస్తాము, టారిఫ్ పెడతాము అని చెప్పేసి. మొత్తంగా ఏంటి అసలు ఈ సమస్య అనంటే, ట్రంప్ 2 విషయాలు ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఒకటి, ట్రంప్ ఎందుకు ఇలా చేస్తున్నాడు? ట్రంప్ ఏం చేస్తున్నాడు? ట్రంప్ యొక్క వివరణ ఏంటిది? లేదా ఇప్పుడు అమెరికాలో అధికారంలో ఉన్నటువంటి ట్రంప్ ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రభుత్వ వర్గాలు లేదా అక్కడ బ్యూరోక్రసీలో ఉన్నటువంటి ఆహ్, వాళ్ళు ఇస్తున్నటువంటి వివరణ ఏంటంటే, అమెరికా దేశము ఇప్పటికీ ప్రపంచంలో అగ్రరాజ్యంగా ఉన్నప్పటికీ, అమెరికా దేశంలోని అంతర్గతంగా ఆర్థిక వ్యవస్థ చాలా చాలా చిన్నాభిన్నమైంది. రకరకాల పద్ధతుల్లో పెద్దన్న పాత్ర పోషించడం కోసం ప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరిగినా, ఆ యుద్ధంలో ఏదో ఒక పక్కన నిలబడి, ఏదో ఒక పార్టీని, ఏదో ఒక వాదాన్ని సమర్థించి, తనదైనటువంటి సొంత ఆర్థిక వ్యవస్థలో నుంచి చాలా సంపదను అక్కడ శాంతిని నెలకొల్పడం కోసం గావచ్చు, లేదా రాజకీయపరంగా ఏ దేశానికైతే, ఏ కూటమికైతే మద్దతిస్తున్నారో వాళ్లకు ఆయుధ సంపదని సమకూర్చడంలో గావచ్చు, అనేక రకాల శాస్త్ర, సాంకేతిక, ఆయుధ సంపద, ఆహార సంపద వీటన్నిటి సమకూర్చడంలో భాగంగా రాజకీయంగా పెద్దన్న పాత్ర పోషించడం కోసమని చాలా డబ్బును ఇన్వెస్ట్ చేయడం జరిగిందని, తద్వారా అంతర్గతంగా అమెరికన్ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా చిన్నాభిన్నమైందని చెప్పేసి, అట్లాగే దాని ద్వారా అమెరికన్ సిటిజన్స్ ప్రధానంగా ఆ దేశ సొంత వాసులైనటువంటి యువత, సైంటిస్టులు, డాక్టర్స్, ఇంజినీర్స్, అమెరికన్ సిటిజన్స్‌కి నిరుద్యోగత ఎక్కువ పెరిగేస్తుందని. కాబట్టి ఇట్లా టారిఫ్‌లు పెంచడం ఒకటైతే, ఆ దేశంలోకెళ్ళి చదువుకొని అక్కడే స్థిరపడి ఉద్యోగాలు చేస్తున్నటువంటి మన దేశ భారతీయ పౌరులతో పాటు ఇతర దేశ ప్రజలకు కూడా ఆంక్షలు పెట్టి వాళ్ళని కూడా భయాందోళనకు గురి చేసి, వాళ్ళని బయటికి పంపించేసి, అక్కడ అమెరికన్ సిటిజన్స్‌కి ఉద్యోగాల అవకాశం ఇవ్వాలని, విద్యారంగంలో వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఇవ్వాలని, ఒక రకంగా చెప్పాలనంటే బయటకు చూడడానికి ఒక పెద్ద జాతీయవాదిగా తనను తాను ప్రొజెక్ట్ చేసుకుంటూనే, తన తీవ్రమైన జాతీయవాద దృక్పథంలో భాగంగా ఇతర దేశాల పౌరులకు, ఇతర దేశ ఆర్థిక వ్యవస్థ మీద ఒక రకంగా పరోక్షంగా యుద్ధాన్ని ప్రకటిస్తున్నాడు ట్రంప్. అది ఎక్కడి దాకెళ్ళిందంటే, ఆయన ఒక వివరణ ఇచ్చాడు. భారతదేశంతో సహా ఇతర దేశాలలో ఉత్పత్తి అయ్యి మా దేశ పౌరులకు అవసరమైనటువంటి ఏ వస్తువైనా కావచ్చు, ఏ సంపద అయినా కావచ్చు, ఏ సేవా రంగమైనా కావచ్చు, వస్తువు ఏదైనా సేవా రంగంలో భాగమైనా, పారిశ్రామిక రంగంలో భాగమైనా, వ్యవసాయ రంగంలో భాగమైన వస్తువులు బయట దేశాల నుంచి మా దేశానికి వచ్చినప్పుడు, మేము ఆయా దేశాల నుంచి వస్తున్నటువంటి వస్తు సంపద మీద ఏస్తున్నటువంటి టారిఫ్ సుంకముతో పోల్స్తే, మా దేశంలో ఉత్పత్తి అయినటువంటి వస్తు సంపద మీద ఇతర దేశాల జపాన్ కావచ్చు, ఇరాన్ కావచ్చు, ఇరాక్ కావచ్చు, ఇండియా కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, ఇంకా జర్మనీ కావచ్చు, ఫ్రాన్స్ కావచ్చు, యూరోపియన్ యూనియన్ కావచ్చు, చైనా కావచ్చు, రష్యా కావచ్చు, ప్రపంచంలో ఏ దేశం అయినా కూడా మేము ఏస్తున్న పన్నులతో పోల్చుకుంటే మా వస్తువుల మీద చాలా పెద్ద మొత్తంలో టారిఫ్ వేస్తున్నారు. తద్వారా మా అమెరికన్ డాలర్స్ అక్కడ మేము వెచ్చించవలసి వస్తుంది. మేము వేస్తున్నటువంటి పన్నులతో పోల్చుకుంటే మా వస్తువుల మీద మా ప్రజలు, మా సైంటిస్టులు, మా ఆర్థిక వ్యవస్థ సృష్టించిన సంపద మీద ప్రపంచం వేస్తున్నటువంటి పన్నుల భారము మేము మోయలేనంత ఉంది. కాబట్టి దానికి పరిష్కార మార్గం ఏందనంటే, పన్నులు తగ్గించు అంటే తగ్గించే పరిష్కారం లేదు కాబట్టి, మేము కూడా సమానంగా ఉదాహరణకు భారతదేశంలో ఉత్పత్తి అయ్యే వస్తువులు మా దేశానికి వచ్చినప్పుడు మేము వేస్తున్న పన్నుకు, మా వస్తువులకు భారతదేశంలో వాణిజ్య విపణిలో ఏస్తున్న పన్నులకు చూసినప్పుడు ఎంత తేడా ఉంటే అంత తేడా సరి సమానంగానే, కొంచెం ఎక్కువ గాని మేము ఈ టారిఫ్‌ను విధించాలనుకుంటున్నామని చెప్పేసి ప్రకటన చేసి ఇమ్మీడియేట్‌గా రోజుకొక ప్రకటన చైనా మీద, తర్వాత భారతదేశం మీద, యూరోపియన్ యూనియన్ మీద, అరబ్ కంట్రీలలో ముఖ్యంగా ఇరాన్, ఇరాక్ మీద, అట్లాగే మెక్సికో కంట్రీ మీద, కెనడా మీద, ఆస్ట్రేలియా మీద అన్ని రకాలుగా 30%, 40%, 50%, 80% ఇట్లా రోజుకొక ప్రకటన చేసుకుంటూ పోవడం ద్వారా, దాని ద్వారా ప్రత్యక్షంగా ఇమ్మీడియేట్‌గా జరుగుతున్నటువంటి ఎఫెక్ట్ ఏందంటే, ప్రభావం ఏందనంటే, ఆయా దేశాలలో ఉండేటువంటి మొత్తము పారిశ్రామిక రంగము, ముఖ్యంగా సేవల రంగము, దాంతో పాటు ఈ ఫార్మా రంగము, మెడికల్ రంగము, విద్యా రంగము, ఈ రంగం, ఆ రంగం అని ఏం లేదు. అన్ని రంగాలలో
వాటి మీద ఆధారపడేటువంటి బ్యాంకింగ్ వ్యవస్థ, వాటి మీద ఆధారపడేటువంటి స్టాక్ ఎక్స్‌చేంజ్ మార్కెటు, ఇవన్నీ గూడా సడెన్‌గా కొలాప్స్ అయిపోయి కొన్ని లక్షల కోట్ల రూపాయల యొక్క ధనం ఆవిరైపోతుంది. వస్తు ఉత్పత్తి జరుగుతుంది గానీ, వస్తువులకు మార్కెట్‌లో ఉంటే విపరీతమైన రేట్లుంటున్నాయి. లేదంటే పూర్తిగా తగ్గిపోతుంది. ఒక $20, $30కి వచ్చేటువంటి ఒక రైస్ బ్యాగ్ ఇవాళ $5కి అమెరికాలో దొరుకుతుంది. అంటే ఏంది, ప్రజలందరూ తక్కువ ధరకొస్తుందని కొనేస్తున్నారు. కొనేసి స్టోర్ జేస్తారు. స్టోర్ చేయడం ద్వారా ఏమొస్తది? మొత్తము రోజువారీ అవసరాలు తీర్చేటువంటి ఆహారపు పదార్థాలు, రోజువారీ అవసరాలు తీర్చేటువంటి నిత్యావసర వస్తువులన్నీ గూడా డబ్బులున్నోళ్ళ దగ్గర, మధ్యతరగతి దగ్గర అది పోగైపోతే, మరి మామూలుగా బిలో మిడిల్ క్లాస్, పూరెస్ట్ ఆఫ్ ద పూర్ పీపుల్ ఆకలి చావులకు గురైతారు. అట్లా దేశాల ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైపోతుంది. ఈవెన్ అమెరికాలో కూడా, అమెరికాలో ఉన్నటువంటి అన్ని స్టేట్‌లు ఒకే రకమైన అభివృద్ధి సాధించలేవు గదా! కాబట్టి అమెరికాలో గూడా ఒక రకంగా భవిష్యత్తులో తప్పకుండా ఒక అంతర్యుద్ధం వచ్చేటువంటి ప్రమాదం ఉంది. అదే గాకుండా ఇదొక రకమైనటువంటి ఆర్థిక యుద్ధం. ఒకప్పుడు మొదటి ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు, రెండో ప్రపంచ యుద్ధం అంటే ఏందనంటే వర్గాల మధ్య యుద్ధాలు జరిగేది. బాంబులేసుకోవడం, లేదంటే కాల్పులు ఇట్లాంటి దాడులు. ఇప్పుడు ఎట్లయితే గాజా, తర్వాత ఇజ్రాయెల్, ఇరాన్, యూక్రెయిన్ అండ్ రష్యా మీద, లేదా రష్యా, యూక్రెయిన్ మీద యుద్ధం ప్రత్యక్షంగా ఒక రకమైనటువంటి మానవహానం ఉంటుండే. కానీ ఇది ఒక మానసికమైనటువంటి ఒక భయాందోళనకు గురి చేయడము, ఆర్థిక వ్యవస్థను పూర్తిగా చిన్నాభిన్నం చేయడము. మనకనిపియవచ్చు మనకేం ప్రభావం పడుతదని. ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి గాని, లేదా విదేశాంగ మంత్రి జయశంకర్ గారు గాని, వాళ్ళు బాహాటంగా చెప్పలేకపోతున్నారు గానీ, ఈవెన్ భారతదేశం యొక్క వ్యవసాయ రంగం, అట్లాగే పారిశ్రామిక రంగం, సేవల రంగం కూడా ఇవాళ ట్రంప్ నిర్ణయాల ద్వారా చాలా మేరకు ఒక రకమైనటువంటి అలజడికి గురైతున్న మాట వాస్తవం. దాని ప్రభావం ఎలా ఉంటదంటే, ఒక పిరమిడ్ వ్యవస్థలాగా పైనుంచి కింది దాకా చాప కింది నీరులాగా వచ్చేసి, ఇవాళ మన దగ్గర ఒక ₹1,00,000 ఉన్నాయి. ఒక ₹1,00,000 నాకేమైద్దిలే అని మనం ఆశపడవచ్చు. లేదా ధైర్యంగా ఉండవచ్చు. కానీ తెల్లారేసరికి ఈ ₹1,00,000 యొక్క వాల్యూ అది ₹10 కూడా కావచ్చు. అట్లాంటి ఒక ప్రమాదకరమైనటువంటి టారిఫ్ వ్యవస్థను ట్రంప్ అనుసరిస్తున్నాడు. ప్రపంచం మీద తన యొక్క ఆధిపత్యాన్ని నెలకొల్పుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నాడు. వాస్తవానికి నిన్న సడెన్‌గా చైనా మీద తప్ప మిగతా 75 దేశాల మీద విధించినటువంటి టారిఫ్‌ను ఒక 3 నెలలు 90 రోజుల వరకు వాయిదా వేసుకుంటున్నానని చెప్పేసి ప్రకటించినాడు. చాలా విచిత్రమైనటువంటి పర్సనాలిటీ. అన్‌సర్టెనిటీకి కేర్ ఆఫ్ అడ్రెస్ ఎవరంటే ట్రంపే. అంటే ఒక రాజకీయ అధికారంలో ఉండి ప్రపంచంలోనే చాలా విషయాలలో ఒక అభివృద్ధి స్థాయిలో ఉన్నటువంటి దేశానికి అధ్యక్షుడిగా ఎదిగి, ఇవాళ ఒక నిర్ణయం తీసుకుంటే రేపు ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటాడా అంటే కూడా చెప్పలేం. అంటే ఆల్మోస్ట్ ఒక అన్‌సర్టెనిటీతో కూడుకున్నటువంటి ఒక పొలిటికల్ బిహేవియర్ ట్రంప్‌ది. దాంతో 75 దేశాల మీద విధించినటువంటి టారిఫ్‌ను ఇమ్మీడియేట్‌గా కొంతకాలం నేను వాయిదా వేస్తున్నాను 90 రోజులు అని చెప్పేసి ప్రకటించినాడు. అదే ప్రకటనలో చైనా మీద మాత్రము ఆ యొక్క మినహాయింపు ఉండదు. దాని మీద అట్లాగే కొనసాగుతదని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సరే, చైనా నుంచి కూడా వస్తున్నటువంటి వాదన ఏందంటే, చైనా అధ్యక్షుడు మనందరికీ తెలుసు. చైనా అనేటువంటిది ఇది ఏషియా ఖండంలో ఉంది. అందులో దానికొక చరిత్ర ఉంది. అంటే ఒక కమ్యూనిస్ట్ ఉద్యమాలు, మార్క్సిజము, మావోయిజం కేంద్రంగా అక్కడ విప్లవాలు జరిగి కొంతకాలం అది దాదాపు ఆయన నిన్న పత్రికలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ మాట్లాడేది ఏమనంటే, చైనా దేశము ఎవరి దయా దాక్షిణ్యాల మీద ఆధారపడి బతకట్లేదు. గతంలో మేము బతకలేదు. ఇప్పుడు మేము బతకము. భవిష్యత్తులో కూడా ఎవరి మీద ఆధారపడమని చెప్పేసి అంటున్నాడు. అంటే గత 70 సంవత్సరాలుగా, 7 దశాబ్దాలుగా చైనా చాలా మామూలు స్థితి నుంచి ఇవాళ ప్రపంచంలో అమెరికాను కావచ్చు, మరో దేశాన్ని కావచ్చు, వాటితో సమానంగా నిలబడగలిగేటువంటి ఒక ఆర్థిక వ్యవస్థను నిర్మించుకున్నది. స్వశక్తితో కూడుకున్న, స్వయం శక్తితో కూడుకున్నటువంటి అభివృద్ధి సాధించినాం మేము. మేమెవరిని మోసం చేయలేదు. మా సైన్స్, మా టెక్నాలజీ, మా విద్యా వ్యవస్థ, మా పరిశ్రమల అభివృద్ధి, మా మానవ వనరుల యొక్క అభివృద్ధి అన్నిటిని కూడా మేము స్వతహాగా కష్టపడి మా ప్రజల యొక్క శ్రమ, మా ప్రజల యొక్క పట్టుదల ఇవాళ చైనాను ప్రపంచంలో ఒక ఉన్నత స్థాయిలో నిలబెట్టింది. కాబట్టి ఎవరి వల్లనో లేకపోతే ట్రంప్ విధిస్తే
మా ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేస్తామంటే అది సాధ్యమయ్యే పని కాదని చెప్పేసి మాట్లాడడం జరిగింది. దాంతో పాటు జిన్‌పింగ్ కూడా ఏమన్నాడంటే, ఇప్పుడు అమెరికా అన్ని దేశాలకు మినహాయింపు ఇచ్చి, సడలింపు ఇచ్చి, మా దేశం మీదనే అది కొనసాగిస్తున్నామంటే దాని అర్థం ఏంది? మా మీద కక్ష కట్టి ఒక ఆర్థిక యుద్ధాన్ని ప్రకటించినట్టే కదా! కాబట్టి అమెరికా వస్తువుల మీద చైనాలో 125% మేము టారిఫ్ పెడుతున్నాం అని చెప్పి అది చైనా ప్రకటించడం జరిగింది. ఒకవైపు ట్రంపు, ఇంకొక వైపు జిన్‌పింగ్, ఇంకోవైపు ఇంగ్లాండ్, ఇట్లా అన్ని దేశాలు ఈ యొక్క టారిఫ్‌ను పెంచుకుంటా పోతే, సుంకాలు పెంచుకుంటా పోతే ఎట్లా ఆర్థిక వ్యవస్థ నిలబడుతదనేది ఇవాళ ప్రపంచం ముందున్నటువంటి ఒక పెద్ద ప్రశ్న. అందుకనే ఇవాళ మన భారతదేశ విదేశాంగ మంత్రి జయశంకర్ గారు ఏమంటున్నారంటే, భారతదేశం యొక్క ఆర్థిక పరిపుష్టిని కాపాడడం కోసం అవసరం అనుకుంటే యూరోపియన్ యూనియన్‌తోని, తర్వాత ఇతర కలిసొచ్చేటువంటి ఆహ్, వాటితోని ఒక ఆర్థికపరమైనటువంటి ద్వైపాక్షిక ఒప్పందాలు, చర్చలు చేసి ఒప్పందాలు సమకూర్చుకునే అవకాశం ఉందని చెప్పేసి ప్రకటించడం జరుగుతుంది. ఈ సందర్భంగా చాలామంది ఆర్థికవేత్తలు ఎన్ని లక్షల కోట్ల రూపాయలు అమెరికా యొక్క ఆర్థిక వ్యవస్థలో ఇవాళ 3.4% ఆఫ్ ద ఎకానమీ కంప్లీట్‌గా కేవలం గతంలో చారిటీ రూపంలో గావచ్చు, ఇంకో రూపంలో గావచ్చు, యుఎన్‌ఓను కాపాడడం రూపంలో గావచ్చు, ప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరిగినా, ప్రపంచంలో ఎక్కడ మానవ తప్పిదాలు జరిగినా, లేదంటే పర్యావరణ వ్యవస్థలో లోపాలు జరిగి ఏదైనా అనుకోకుండా సంఘటన జరిగినా, అన్ని రకాలుగా దాన ధర్మాలు చేసి, చారిటీ చేసి 4.3% ఆఫ్ ద ఎకానమీ అంతా కూడా అట్లా నష్టపోయింది. ఇవాళ ఆల్మోస్ట్ అమెరికన్ పొలిటికల్ ఎకానమీ వ్యవస్థ అంతా కూడా ఒక అంపశయ్య మీద ఉంది. దాన్ని రక్షించుకోవాలంటే ఇది తప్ప మాకు వేరే మార్గం లేదని ట్రంప్ అంటున్నాడు. కానీ చైనా దీన్నేమంటుంది? యూరోపియన్ యూనియన్ ఏమంటుంది? ఫ్రాన్స్ లాంటి, మెక్సికో లాంటి, కెనడా లాంటి దేశాలంటే ఏమంటున్నాయంటే, కేవలము కోల్పోతున్నటువంటి ప్రపంచ ఆధిపత్యాన్ని కాపాడుకోవడం కోసము ఇవాళ ట్రంప్ ఈ రకంగా వ్యవహరిస్తున్నాడని చెప్పేసి రాజకీయ విమర్శలు కూడా ట్రంప్ మీద కొంత బలంగా వస్తున్నమాట వాస్తవం. సరే, దీని ద్వారా ఎంత ఆర్థికంగా ఎన్ని కోట్ల, ఎన్ని లక్షల, ఎన్ని ట్రిలియన్ల, ఎన్ని బిలియన్ల నష్టం అనేటువంటిది ఆర్థికవేత్తలు విశ్లేషిస్తున్నారు. నాకేమనిపిస్తుందనంటే, ఇవాళ ప్రపంచ మానవాళంతా కూడా ముఖ్యంగా పాలకులు ఈ రకమైనటువంటి పరిస్థితిని లో నుంచి ఒక గుణపాఠం నేర్చుకోవాలేమో అనిపిస్తుంది. ఏంటంటే ఆ గుణపాఠం, ఇవాళ ట్రంపు లేకపోతే రేపు ఇంకోళ్ళు రావచ్చు. ట్రంప్ రూపంలో ఇంకో దేశంలో ఇంకోళ్ళు రావచ్చు. రేపు ట్రంపు తర్వాత జిన్‌పింగ్ ఇద్దరు అసలు ఎట్లాంటి పట్టు విడుపు లేకుండా, సడలింపులు లేకుండా ఇట్లాగే పెట్టుకుంటూ పోతే, అటు చైనా మీద ఆధారపడ్డ దేశాలు కావచ్చు, అటు అమెరికా మీద ఆధారపడ్డ దేశాలు కావచ్చు, లేదా చైనా లేదా అమెరికా దేశాల యొక్క పరోక్ష ప్రభావం చేత కూడా మొత్తము ప్రపంచ మానవాళిని ఒక దుర్భిక్షంలోకి నెట్టివేయబడేటువంటి ఒక ప్రమాదం ఉంది. కాబట్టి అందుకనే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి దేశము, సరే మనకు చైనా పట్ల, చైనా యొక్క భూభాగ దురాక్రమణ పట్ల మనము భారతీయులుగా దాన్ని వ్యతిరేకించవలసిన అవసరం ఉంది. దాన్ని ఖండించవలసిన అవసరం ఉంది. దాని వ్యతిరేకంగా భారతీయులంతా ఒకే మాట మీద నిలబడాల్సిన అవసరం ఉంది గానీ, ఒక దేశము చాలా జీరో నుంచి ప్రారంభమై ఇవాళ ప్రపంచంలో ఉన్నటువంటి అటు రష్యాను, ఇటు అమెరికాను, యూరోపియన్ యూనియన్ కూడా ఛాలెంజ్ చేయగలిగేటువంటి సామర్థ్యాన్ని సంపాదించుకోగలిగింది చైనా. అంటే ఏ దేశమైనా స్వశక్తితోని స్వపరిపాలన, స్వశక్తి, స్వయం సమృద్ధిని సాధించకపోతే ఇవాళ ఇతర దేశాల మీద ఆధిపత్యాన్ని చెలాయిస్తూ ఒక ఎదిరించడానికి వీల్లేనటువంటి ఒక శక్తిగా ఎదిగినటువంటి ట్రంప్ లాంటి వాడు, అమెరికా లాంటి దేశము మన జీవితాలను నిర్ణయించేటువంటి ఒక ప్రమాదం మన కళ్ళ ముందు కనబడుతుంది. కాబట్టి దీని నుంచి మనం గుణపాఠం నేర్చుకోవాల్సింది ఏంటంటే, అది అమెరికా రూపంలో ఉన్నా, అది ఫ్రాన్స్ రూపంలో ఉన్నా, జర్మనీ రూపంలో ఉన్నా, రేపు చైనా, రష్యా రూపంలో ఉన్నా ఏ దేశానికైనా ప్రమాదమే. ఈ భూమండలంలో ఉన్నటువంటి అనేక చిన్న చిన్న దేశాలున్నాయి. ఇప్పుడిప్పుడే స్వాతంత్రాన్ని పొంది ఎదిగొస్తున్న దేశాలున్నాయి. ఒక 60, 70, ఒక 80 సంవత్సరాల క్రితం స్వాతంత్రం సాధించుకున్న మనలాంటి పెద్ద దేశాలు గూడా ఇంకా చాలా తనలాడుతున్నాయి ఆర్థికంగా పరిపుష్టి సాధించుకోవడం కోసం. ఇప్పుడిప్పుడే ఎదిగొస్తున్నటువంటి దేశాల యొక్క ఆర్థిక సమృద్ధి పూర్తిగా పటాపంచలైపోయి కుప్పగూలిపోతే ఏంది పరిస్థితి? కాబట్టి కేవలము
ఇతరుల మీద ఆధారపడకుండా ప్రధానంగా ఇప్పుడు చిన్న దేశాలు, ఎదిగొస్తున్న దేశాలు, అభివృద్ధిలో వెనకబడ్డ దేశాలు గావచ్చు, అభివృద్ధి చెందుతున్న దేశాలు పక్కా ప్రణాళిక యేసుకొని, వాళ్ళ దేశాల్లో ఉన్నటువంటి మానవ వనరులను మీద సంపూర్ణంగా ఒక శాస్త్రీయమైన దృక్పథంలో కొంత క్రమశిక్షణతో కూడుకున్నటువంటి మానవ వనరుల అభివృద్ధి పైన కాన్సంట్రేట్ జేయాలి. మానవ వనరులను అభివృద్ధి చేయడం అంటే, తల్లి గర్భంలో బిడ్డ, శిశువు జన్మను పోసుకున్నప్పటి నుంచి, ఆ బిడ్డ పెరిగి, పుట్టి, పెరిగి పెద్దవాడై, మళ్ళీ ఆ దేశం యొక్క ఆర్థిక పరిపుష్టికి, రాజకీయ ఐక్యతకు, సామాజిక సమరసతకు ఉపయోగపడేటువంటి అన్ని విధాల ప్రణాళికలేసుకొని, ఎడ్యుకేషన్ మీద విపరీతంగా ఖర్చు పెట్టవలసిన అవసరం ఉంటది. ఎడ్యుకేషన్ మీద బాగా ఖర్చుపెట్టి, పుట్టినటువంటి ప్రతి బిడ్డకు సరి అయినటువంటి జ్ఞానాన్ని, స్కిల్‌ని అందించి, నైపుణ్యాన్ని అందిస్తే, సహజంగానే వాళ్ళే తర్వాత కాలంలో వాళ్ళు ఎన్నుకున్నటువంటి రంగంలో మంచి పరిశోధనలు, మంచి ఆవిష్కరణలు చేస్తే, ఆ ఫలితాలు సమాజానికి తిరిగి అందేటువంటి ఆస్కారం ఉంటది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మన కళ్ళ ముందే మన పక్కన ఉన్న చైనా. అట్లా అన్ని రాజ్యాలు స్వయం ప్రతిపత్తిని సాధించేటువంటి ఒక రాజకీయ ప్రణాళిక యేసుకొని, ఆర్థిక స్వయం సం ఆర్థిక స్వయం సమృద్ధి, సామాజిక స్వయం ప్రతిపత్తి, రాజకీయ స్వయం ప్రతిపత్తితో క నిలబడేటువంటి ఒక ప్రణాళికలేసుకొని పాలకులు దేశాన్ని అటువైపు ఆయా దేశాలు నడిపించుకోకపోతే, ట్రంప్ రూపంలో మరొక మూడో ప్రపంచ యుద్ధం జరిగేటువంటి ప్రమాదం ఉంది. ఆల్రెడీ యుద్ధం అంటే ఆయుధాల యొక్క ప్రయోగం లేకుండా మానసికపరమైన యుద్ధం ప్రారంభమైనట్టే. ఈ మానసికమైనటువంటి ఈ యుద్ధము ఆయుధ రూప యుద్ధంలోకెళ్ళి శాంతియుతంగా, స్వేచ్ఛగా, శాంతియుతంగా ఆయా దేశాలలో వాళ్ళకున్నటువంటి పరిమితమైనటువంటి రాజకీయ సుస్థిరతలో ఉన్నటువంటి మొత్తం ప్రపంచాన్ని మళ్ళీ ఒక భయంకరమైనటువంటి ఏ మానవ సమాజం కూడా ఆశించినటువంటి యుద్ధంలోకి దించకుండా అన్ని రాజ్యాలు ఒక ప్రణాళికబద్ధంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా రాజ్యాలు పనిచేయాలంటే, రాజ్యం అంటే పాలకులు పనిచేయాలంటే, ఆయా దేశాల్లో ఉన్నటువంటి ప్రజలు చాలా జాగ్రత్తతోని, చాలా విచక్షణతోని, చాలా ముందు చూపుతోని ఆయా అధికారం ఉన్న పార్టీల మీద రాజకీయపరమైనటువంటి ఒక దేశభక్తితో కూడుకున్న, స్వయం సమృద్ధి, స్వయం పాలనతో కూడుకున్నటువంటి రాజకీయపరమైన ఒత్తిడి తీసుకొచ్చి, పాలకులను రాజ్యం యొక్క, ప్రజల యొక్క శ్రేయస్సు దృష్ట్యా పనిచేసేటువంటి విధంగా అట్లాంటి ప్రభావం చూయించేటువంటి ఒక పౌర సమాజ ఉద్యమాలను కూడా నిర్మించవలసిన అవసరం ఉందేమో అనిపిస్తది. ఏదేమైనప్పటికీ ట్రంప్ తీసుకొస్తున్నటువంటి ఈ యొక్క కొత్త యూనో ఆర్థిక సంక్షోభాన్ని ప్రపంచము కలిసికట్టుగా నిలబడి దాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉందేమో అనిపిస్తది. అందులో భాగంగా ఇవాళ విశ్వ గురువుగా ఎదగాలని ఆశపడుతున్న భారతీయులంగా, భారత పాలకులుగా మరి ఈ సమస్యను ఇప్పటికీ ఒక ఎటు తేల్చని విధంగా, అంటే ఒక రకంగా ఒక పొలిటికల్ డిప్లొమసీలో భాగంగానే చూస్తున్నారేమో అనిపిస్తుంది పాలకులు. అలా కాకుండా నిజంగానే ట్రంప్ గాని, ఇటు చైనా గాని మరే రూపంలో నిజంగానే ఇట్లాంటి ఒక స్థాయికి మించి మన వస్తువుల మీద టారిఫ్ పడితే మన ఆర్థిక వ్యవస్థ యొక్క భవిష్యత్తు ఎలా ఉంటదో, భవిష్యత్తులో ఆ ప్రమాదం వస్తే వాటిని ఎలా తట్టుకోవాలి, ఎలా తట్టుకొని నిలబడాలో అనేటి వాటి మీద కొంత పౌర సమాజంలో విస్తృతమైన చర్చకు ఆస్కారం ఇవ్వాలి. అట్లాగే ప్రతిపక్షాలు కూడా అది కేవలం ఒక ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీల యొక్క వైఫల్యంగా కాకుండా మొత్తంగా ప్రతిపక్షం, మరి స్వపక్షం, అధికార పక్షం అన్నీ కూడా దేశంని దృష్టిలో పెట్టుకొని, దేశ ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ రాజకీయాలు తీసుకురాకుండా దేశం యొక్క ఆర్థిక పరిపుష్టిని కాపాడుకోవడం ఎలా అనే దాని మీద అటు రిజర్వ్ బ్యాంక్ కావచ్చు, లేదా ఇండిపెండెంట్‌గా అంతకుముందు పనిచేసి రిజర్వ్ బ్యాంకులో కావచ్చు, ఇండిపెండెంట్‌గా పనిచేస్తున్నటువంటి మార్కెట్ రంగంలో ఉన్నటువంటి నిపుణుల యొక్క సహకారాలు, వాళ్ళ యొక్క ఆలోచనలు, ప్రజల యొక్క అభిప్రాయాలు, విశ్వవిద్యాలయాల్లో వీటి మీద చర్చ జరగాలి. సమాజంలో విస్తృతమైన చర్చ జరిగి భారతదేశం యొక్క ఆర్థిక పరిపుష్టి పూర్తిగా కుప్పగూలకుండా కాపాడుకునేటువంటి ఒక అంతర్గత ఆర్థిక క్రమశిక్షణ, ఆర్థికపరమైనటువంటి ఒక అవగాహనను కల్పిస్తూ, ఆర్థిక పరంగా దేశాన్ని నిలబెట్టుకోవడం ఎట్లా అనేది కూడా మనం ఆలోచించవలసిన అవసరం ఉంటదేమో అని చెప్పేసి భావిస్తున్నాను. కేవలము ట్రంప్‌తో స్నేహస్తం జేసి, అక్కడ ఫోటోలు దిగి, అక్కడ ప్రపంచానికంతా భారతదేశం బాగానే ఉందనేటువంటి ఒక ఇంప్రెషను ఇవ్వడమే కాకుండా, ఆచరణాత్మకంగా అది సాధ్యమయ్యే విధంగా, అది నిజమయ్యే విధంగా పాలకులు దాని కోసం పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి
భారతదేశం అంటే ఫెడరలిజం కాబట్టి, ఈ ఫెడరలిజంలో భాగంగా ఉన్నటువంటి రాష్ట్రాలు, రాష్ట్ర పాలకులు, ప్రజలు, విద్యావంతులు, మేధావులు అందరూ కూడా ఈ ప్రపంచాన్ని చుట్టుముట్టి ఒక ప్రకంపనలు లేపుతున్నటువంటి ట్రంప్ టారిఫ్ విధానం మీద ఒక మానసికపరమైనటువంటి, రాజకీయపరమైనటువంటి ఒక నిర్ణయానికొచ్చి దానివల్ల నష్టం జరుగుతుంది కాబట్టి దాన్ని వ్యతిరేకించవలసిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా నా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ సెలవు. థాంక్ యూ.